కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు స్వల్ప ఊరటే లభించింది. భారీగా ప్రయోజనం చేకూరుతుందని భావించిన ట్యాక్స్ పేయర్స్ కు నిరాశ ఎదురైంది. స్టాండర్డ్ డిడక్షన్ స్లాబ్ విధానంలో మార్పులు మినహా మరేవీ చోటు చేసుకోలేదు. మొత్తానికి ట్యాక్స్ చెల్లింపుదారులకు ఆశించిన ప్రయోగం మిగల్చలేదు నిర్మలమ్మ పద్దు. ఈసారి కేంద్ర బడ్జెట్ పై మధ్యతరగతి వేతన జీవులు చాలా ఆశలు పెట్టుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు పెరగవచ్చని భావించారు. ట్యాక్స్ పరిమితి స్లాబ్ కూడా 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచుతారని అనుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కాస్త నిరాశ మిగిల్చింది. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి కేవలం 75,000కు పెంచారు. ఇక ట్యాక్స్ స్లాబ్ విధానంలో స్వల్ప మార్పులు చేశారు. ఈ మార్పుల ప్రకారం 0 నుంచి 3 లక్షల ఆదాయం వరకు 0 ట్యాక్స్, 3 నుంచి 7 లక్షల ఆదాయం వరకు 5% ట్యాక్స్, 7 నుంచి 10 లక్షల ఆదాయం వరకు 10% ట్యాక్స్, 10 నుంచి 12 లక్షల ఆదాయం వరకు 15% ట్యాక్స్, 12 నుంచి 15 లక్షల ఆదాయం వరకు 20% ట్యాక్స్, 15 లక్షల ఆదాయం దాటితే 30% ట్యాక్స్. ఇది కాకుండా దీర్ఘకాలిక క్యాపిటల్ లాభాలపై పన్ను పరిమితిని 2.5 లక్షలకు పెంచారు. ట్యాక్స్ స్లాబ్ మార్పులు, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు ద్వారా వేతన జీవులకు 17,500 రూపాయలు ట్యాక్స్ ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.